నువ్వు అతన్ని కొడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, ఇంకా పెద్దదవుతుంది. సరే మీరిద్దరు నాతో రండి. ఎక్కడికి? మనకు కావాల్సిన వాళ్ళు మన పక్కన ఉంటే విలువ తెలియదండి, కోల్పోతేనే తెలుస్తుంది. అందుకే అంకుల్ని కొంతకాలం దూరంగా ఉండమని చెప్తున్నా. నాకు అదే మంచిది అనిపిస్తుందమ్మా. అలా అని ఆయన వదిలేసి ఎలా రాను? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు. ఇంకెంతకాలం భరిస్తారంటీ? అయినా దెబ్బ మీ మీద పడచ్చు, కానీ నొప్పి మాత్రం సమీరాది. అయినా ఎవరి కోసం ఆలోచిస్తున్నారంటీ? మిమ్మల్ని గుడ్డును కొడుతుంటే ఆ పని వాళ్ళ కోసమా? అమ్మా, నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఇంకెవ్వరి కోసం ఆలోచించుకో. శరణ్తో పాటు వెళ్దాం పద. ఇప్పటికిప్పుడు ఎక్కడికని పోతామే? నా ఫ్లాట్ పక్కన వాళ్ళు నాకు బాగా తెలుసా ఆంటీ. ఈ రోజుకి అక్కడ ఉండండి. మా గల్లీలో ఉన్న బీచ్కి ఖాళీ అయింది. ఓనర్తో నేను మాట్లాడతాను, అక్కడ షిఫ్ట్ అవుతారు. కానీ ఇట్స్ ఓకే అమ్మా, చరణ్ అంతా చూసుకుంటాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? అది నా ఫ్రెండ్ ఆంటీ. పదమ్మా.